టీటీడీ ఏంది ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏంది? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమే కదా ఇది. ఇట్లా సాగినాయి నా ఆలోచనలు ఎప్పుడు ఈ వార్త చూసినప్పుడు. యాంకర్ శివజ్యోతి ఇక మీద ఎప్పుడు తిరుమల వెంకన్న దర్శనం చేసుకోకుండా టీటీడీ నిషేధించింది. అంతేకాదు ఆమె ఆధార్ కార్డును కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇది ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వార్త. కానీ తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాక తెలిసింది ఏంటంటే ఇది ఒక ఫేక్ వార్త అని. కానీ అప్పటికే ఇది ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయిపోయింది. అంతేకాదు చాలామంది కామెంట్లు కూడా మొదలుపెట్టారు. టీటీడీ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది, శివజ్యోతి లాంటి వాళ్ళకి ఇట్లా కావాల్సిందే, ఎంత ధైర్యం ఆమెకి, శివజ్యోతికి తగిన శాస్తి జరిగింది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ నిర్ణయం తీసుకొని టీటీడీతో చెప్పించిండు. ఇక ఇట్లా ఉన్నాయి కొద్దిమంది మాటలు. అసలు శివజ్యోతి ఏమన్నది? నేను బిచ్చపు దాన్ని ప్రసాదం అడుక్కుంటున్నా, ఇదే కదా ఆ మాటలలో ఉన్న అర్థం. మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం, ప్రసాదం అడుక్కుంటున్నాం అన్నది. ఇక్కడ ఆమె దేవుణ్ణి కానీ లేదంటే ప్రసాదాన్ని కానీ ఏమన్నా అవమానించిందా? ఏమి లేదు. కాకపోతే ఒక పిల్ల చేష్టలు ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఆ మాటలతో తనని తానే అవమానించుకుంది. వాస్తవానికి ఆమెకి వెంకటేశ్వర స్వామి అంటే భక్తుంది కాబట్టి కడుపుతో ఉన్నా కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి అంత దూరం పోయింది. ఒక 5-6 నెలల గర్భవతి అంత దూరం వెళ్ళడానికి ఎంత శ్రమపడి ఉంటుంది, ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని ఉంటుంది? ఇదంతా భక్తి లేకుండానే జరిగిందా? కాకపోతే పిల్లేషాలు వేసి అక్కడ చిక్కులల్లా పడ్డది, ట్రోలింగ్కి గురైంది. దాని మీద కూడా ఆమె స్పందించింది, క్షమాపణ కూడా చెప్పింది. అందరికీ సారీ అండ్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. కానీ ట్రోల్స్ మాత్రం ఆగట్లేదు. అంతేకాదు పని కట్టుకొని ఇట్లా ఏకంగా టీటీడీ నిషేధం విధించింది అని ఒక వార్తను కూడా సృష్టించారు. అసలు ఒక భక్తుడు లేదా భక్తురాల్ని ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకోవద్దు అని టీటీడీ ఇప్పటి వరకు ఎవరి మీద కూడా ఎట్లాంటి నిషేధం విధించలేదు. అసలు టీటీడీ అట్లాంటి పని చేయదు. ఇది ఒక టీటీడీ అధికారే చాలా స్పష్టంగా చెప్పిన విషయం. ఆధార్ కార్డు బ్లాక్ చేయడం లాంటి వ్యవస్థలేవి టీటీడీ వెబ్సైట్లలో లేవంట. ఎవరైనా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవచ్చు. ఈవెన్ ఇతర మతాలు కూడా మాకు విశ్వాసం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకోవచ్చు. ఇది ఒక టీటీడీ అధికారి చెప్పిన మాట. ఇంతకంటే పెద్దోళ్ళే తిరుమల పవిత్రత నాగం చేసిన వాళ్ళు పెద్దోళ్ళే ఉన్నారు. 3-4 దశాబ్దాలుగా తిరుమలను ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు కొద్దిమంది. నిజంగా టీటీడీ నిషేధం విధించాలనుకుంటే చాలా మంది ఉన్నారు. తిరుమలకు పోయి రాజకీయాలు చేసేటోళ్ళు, తిరుమలలో రాజకీయాలు మాట్లాడేటోళ్ళు, అట్లాంటి వాళ్ళని నిషేధించాలి ముందు. వాళ్ళందరిని వదిలేసి ఏదో పిల్ల చేష్టలు చేసిన శివజ్యోతి మీద పడితే ఏం లాభం వస్తుంది?